అసలు ఎందుకు నువ్వు చూజ్ చేసుకున్నావో ఆలోచిస్తుంటే అన్నా తెలియదు చిత్రం. అన్నా తెలియదు చిత్రం అంటే ఇట్స్ బియాండ్ మై ఇమాజినేషన్. ద వే యూ లవ్డ్ మీ. ఎందుకు నన్ను చూజ్ చేసుకున్నావు? ఎందుకంటే యు నో ఎవ్రీథింగ్. తండ్రిని విడిచిపెట్టి వస్తున్నప్పుడు, పరలోకం విడిచిపెట్టి వస్తున్నప్పుడు ఎన్ని కష్టాలు పడాలో నీకు అంత అర్థమైన మాటలు విన్నావు నువ్వు నా గురించి. నేను వ్యభిచారం వల్ల పుట్టాడు అన్నారు నిన్ను, ఎన్నో అన్నా, అన్నీ తెలుసు నీకు, యు నో ఎవ్రీథింగ్. నేను దెయ్యం పట్టాడు అనేసారు, లాస్ట్ నేను సిలువ వేసేసారు, ఆ కష్టాలన్నీ నీకు తెలుసు. బట్ స్టిల్ నన్ను ప్రేమించడానికి నాకు ఆ కారణం తెలియట్లేదు. అన్నా తెలియదు చిత్రం. బ్యూటిఫుల్ సాంగ్, వండర్ఫుల్ సాంగ్. ఐ లవ్ దట్ సాంగ్. నాకు ఇష్టమైన పాట ఇది. ఆల్మోస్ట్ నేను వారానికి ఒక 2 సార్లు పాడుకుంటాను ఈ పాటని. సో థ్యాంక్ యూ వర్షిప్ టీమ్ ఫర్ ద వండర్ఫుల్ సాంగ్. సో లైక్ దట్ దెర్ ఆర్ సో మెనీ బ్యూటిఫుల్ మంచి రిచ్ డాక్టరీన్స్తో ఉన్న సాంగ్స్ ఉన్నాయర్రా, ఒక పాడండి మీరు. అది నిజంగా మినిస్టర్ చేస్తుంది, మినిస్టర్. అంత మాత్రం మిగతా చేయమని చెప్పట్లేదు, బట్ దోస్ సాంగ్స్ వర్డ్ ఉంటుంది కాబట్టి ఆ వర్డ్ ఎప్పుడు కూడా ఏం చేస్తుంది అంటే మనల్ని మినిస్టర్ చేస్తుంది. ఓకే, రైట్, ప్రైజ్ గాడ్. నేను మొట్టమొదటి ఈయూలో స్టాఫ్ వర్కర్ జాయిన్ అవ్వకముందు చాలా ప్రయత్నాలు చేశాను ఉద్యోగాలు వాటి గురించి. అందులో ఒక ప్రయత్నం ఏంటంటే మెడికల్ ఇంప్లిమెంట్ అయ్యాను. మెడికల్ ఇంప్లిమెంట్ అయ్యాను నేను. ఐ వాజ్ సెలెక్టెడ్. జస్ట్ ఐ వాజ్ మేబీ 21 years యంగ్. అఫ్కోర్స్ ఇప్పటికీ యంగ్ అనుకోండి, యంగ్, జస్ట్ 21 years, యంగ్ బాయ్. నన్ను చూడగానే కంపెనీ టాపర్ సెలెక్ట్ చేసి పడేసాడు వాడు. ఓకే, చాలా గ్రూప్ వచ్చారు. ఐ వాజ్ సెలెక్ట్ అయిపోయాను. సెలెక్ట్ అయిపోయిన తర్వాత స్టార్ట్ చేశాను. ఫస్ట్ పోస్టింగ్ రాజమండ్రి, రోలాండ్ ఫార్మస్యూటికల్స్ కంపెనీ ఫ్రమ్ బెర్హంపూర్, ద న్యూ కంపెనీ. సో ఐ వాజ్ ద న్యూ బాయ్. సో సెలెక్ట్ అయ్యాను, వెళ్ళిపోయాను, వచ్చేసాను. ఎక్కడికి? రాజమండ్రికి వచ్చాను. రాజమండ్రి పోస్టింగు. సో ఫస్ట్ టైం బ్యాగ్ పట్టుకొని వెళ్తుంటే ఆ ఫీలింగే వేరు, కానీ లోపల ఒక భయం. సో మొత్తానికి ముందు ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళాను. ఫస్ట్ ఎవరిని ఎంచుకున్నానంటే రాజమండ్రిలో ఒక క్రిస్టియన్ డాక్టర్ని ఎంచుకున్నాను. ఫస్ట్ క్రిస్టియన్ బోనీ బాగుంటుంది అనుకుని వెళ్ళాను. సో క్రిస్టియన్ డాక్టర్నే ముందు నేను చూజ్ చేసుకున్నాను. సో నేను బ్యాగ్ పట్టుకు వెళ్ళాను. నర్స్ అక్కడ ఉంది. సార్ కూర్చొని అన్నది, మేడం గారు రూమ్లోనే వచ్చి కూర్చొని అన్నది. మేడం గారు రూమ్లో పిలిచారు నన్ను. సో వెళ్ళిపోయాను. ఎదురు సీటు మేడం గారి సీటు ఒకలాగా ఉన్నాయి. స్ట్రైట్కి వెళ్ళి మేడం గారి సీట్ వెళ్ళి కూర్చుని పోయాను. వెళ్ళి ఇలా మేడం గారు టప్పని పోయి వాష్రూమ్ చేయకుండా ఆవిడ వచ్చింది. చూసి అంటుంది ఆవిడ. ఇలా నర్సు కాపురం పడిపోయి సార్ 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 లేవు నాకు అర్థం అవ్వట్లేదు. సో దట్ వాజ్ ద వెరీ హారిబుల్ బిగినింగ్. ఇంకా అక్కడి నుంచి రాంగ్ సీట్ ఆల్సో. రాంగ్ సీట్ రాంగ్. అఫ్ కోర్స్ యాక్చువల్లీ ఐ నో దట్ ఈస్ నాట్ ద బై ది గ్రేస్ ఆఫ్ గాడ్ రాంగ్ పర్సన్ ఎంచుకోలేదు వివాహం చేసుకున్నప్పుడు. దాని బట్టి దేవుని స్తుతిస్తున్నాను అంటే. రైట్, ఓకే. అంటే సో అది హారిబుల్. దాని తర్వాత ఏమైందంటే నాకు అర్థమైపోయింది నేను ఇది ఫిట్ కాదని. ఎవడు నా మెడిసిన్స్ రాయట్లేదు, డాక్టర్స్ నా మెడిసిన్స్ ఎవరు ప్రిస్క్రైబ్ చేయట్లేదు. క్రిస్టియన్ డాక్టర్సే ఎవరు చేయట్లేదు. చూశాను, 2 నెలలు అయింది. నా వల్ల కంపెనీకి నష్టం. కంపెనీ వాడు అప్పటికే వాడికి ఇదే అయిపోతున్నాడికి, ఏం పైసా రాకుండా జీతం వాడేస్తాడు. సో ఐ వాజ్ మిజరబుల్లీ ఫెయిల్డ్. ఐ నో దేవుడు నన్ను ప్రత్యేకమైన వేరే ఉద్దేశంతో ఉంచాడు, కానీ నేను బలవంతంగా దాన్ని వద్దనుకోని నేను జాబ్లో జాయిన్ అవ్వడం హారబుల్గా ఫెయిల్ అయిపోయాను. సో పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి అక్కడే ఒక ఉత్తరం తీసుకొని మేనేజర్కి రాస్తాను, నేను రిజైన్ చేస్తున్నాను. పోస్ట్ చేస్తాను. మూటములు సర్దుకొని మళ్ళీ వెనకాపలు వచ్చాను విత్ మచ్ హెవీ హార్ట్. సో ఆ రాత్రి ఐ వాజ్ మిజరబుల్లీ ఫెయిల్డ్. నేను ఐఎమ్ ఫెయిల్యూర్ అని నాకు బాగా ఆ ఫెయిల్యూర్ అనేది బాగా నన్ను పట్టుకొని తినేసింది నన్ను. సో ఆ రాత్రి నేను అనుకున్నాను, బెటర్ టు కమిట్ సూసైడ్. దో ఐఎమ్ ఎ బిలీవర్. జాగ్రత్త గుర్తుపెట్టుకోండి, అప్పటికే నేను 3 years old బిలీవర్ని. ఐ వాంట్ టు కమిట్ సూసైడ్. ఆల్రెడీ ఐ షేర్డ్ మై టెస్టిమనీ ఇంతకుముందు. సో దట్ టైమ్ ఎల్రోయి వై నన్ను చూచావే. ఐ వాజ్ అబౌట్ టు కమిట్ సూసైడ్. ఐ వాజ్ అబౌట్ టు ఓపెన్ ద డోర్ ఎలా ఓపెన్ చేస్తున్న టైంలోనే వసంత్
సూసైడ్ ఈజ్ నాట్ ద సొల్యూషన్ ఫర్ యువర్ ప్రాబ్లమ్. ఐ యామ్ గాడ్. సో ఆ రోజు ఐ పుట్ మై హ్యాండ్, లార్డ్ టేక్ మై హ్యాండ్. చక్కని చాలా టర్నింగ్ స్టార్ట్ అండ్ దెన్ ఐ యుఎస్ఏ స్టాఫ్ వర్కర్గా జాయిన్ అవడం. అక్కడి నుంచి నా లైఫ్ దేవుని ప్లాన్స్ని అర్థం చేసుకోవడం దేవుడు కృప ఇచ్చాడు. సో టుడే ఈజ్ మై టాపిక్. అంటే యాక్చువల్గా ఐజియా నేను స్టడీ చేస్తున్నాను. ఐజియా 42, యెషయా 40 నుంచి 48 అధ్యాయాలు దేవుడు తను ఏమైనాడో ప్రత్యక్షపరచుకున్నాడు. దాని సావరెంటీ ఆఫ్ గాడ్ని 40 నుంచి 48 వచనాల్లో కూడా 9 అధ్యాయాల్లో కూడా అద్భుతంగా దేవుని యొక్క గ్రేట్నెస్ గురించి అందులో చెప్తాడు. చాలా అద్భుతంగా చెప్తాడు అందులోని. దేవుని ఏమైనాడో ఎంత అద్భుతమైన వాడు ఆయన. అందులోని మనం చూసినప్పుడు అంటే యాక్చువల్గా ఈరోజు నాకు టాపిక్ పేరు ఏంటంటే ఫ్రమ్ వూమ్ టు టూంబ్, గర్భం నుంచి సమాధి వరకు. 46 అధ్యాయం నుంచి. అందుకే నేను 8 అధ్యాయాలు 9 అధ్యాయాలను బోధించట్లేదు, కానీ 46 అధ్యాయం నేను తీసుకున్నాను నేను. బట్ ద వూమ్ టు టూంబ్ అది నా యొక్క టాపిక్ పేరు. తల్లి గర్భం పని దగ్గర నుంచి సమాధికి వెళ్ళే వరకు. ఓకే, దట్స్ మై టాపిక్. ఓకే, ఫ్రమ్ వూమ్ టు టూంబ్. రైట్. యాక్చువల్గా 40 అధ్యాయం నుంచి 40 ఆ వచనాలు మనం చూసినప్పుడు, 40 నుంచి 48 అధ్యాయం మనం చూసినప్పుడు మన బ్యాక్గ్రౌండ్ ఏంటంటే అప్పటికే ఇశ్రాయేలీలు మా నెబుకద్నెజర్ ఆల్రెడీ తీసుకెళ్ళిపోయాడు, బబులోని చెరలోకి పట్టుకెళ్ళిపోయాడు వాళ్ళని. ఇంత రిచ్ సొసైటీ సడన్గా ఈ అద్భుతమైన యొక్క ధనవంతమైన ధనికులైన యొక్క సమాజము, ఇశ్రాయేల్ సమాజము సడన్లీ దే వర్ రెఫ్యూజీస్ హూజ్ ల్యాండ్ అండ్ హోలీ సిటీ వర్ ఇన్ రూయిన్స్. బ్యాక్గ్రౌండ్ చెప్తున్నాను ఇది ఇక్కడ నాకు టాపిక్ ముందు. ఓకే, ఇట్స్ ఎ రిచ్ సొసైటీ. సడన్గా వాళ్ళు శరణార్థులైపోయారు. వాళ్ళ యొక్క స్థలాలు, వాళ్ళ యొక్క పరిశుద్ధ పట్టణము రూయిన్స్లో ఉంది. సెకండ్ థింగ్, ఇట్స్ అ పవర్ఫుల్ సొసైటీ. మొత్తం రిచ్ సొసైటీ ఇది ఇశ్రాయేల్ది. రెండోది చాలా శక్తివంతమైన సొసైటీ వీళ్ళది, సమాజం వీళ్ళది. బట్ ఇక్కడ ఏం కనబడుతుందంటే మనకి 40 అధ్యాయం నుంచి వితౌట్ కింగ్ ఆర్ ఆర్మీ. ఇంత రిచ్ సొసైటీకి ఒక రాజు లేడు, ఇప్పుడు సైన్యం కూడా లేదు వాళ్ళకి. దే వర్ వీక్ అండ్ హెల్ప్లెస్ బిఫోర్ ద నేషన్ అరౌండ్ దెమ్. వాళ్ళ చుట్టూ ఉన్న దేశంలో వాళ్ళు పూర్తిగా బలహీనలు అయిపోయారు, వాళ్ళు హెల్ప్లెస్ అయిపోయారు, నిస్సహాయులు అయిపోయారు వాళ్ళు. వాట్ ఈస్ ద రిచ్ సొసైటీ. రెండోది వాళ్ళది పవర్ఫుల్ సొసైటీ. మూడోది గ్రేట్ సొసైటీ. ఏంటో గ్రేట్ సొసైటీ? దే హ్యాడ్ బీన్ గిల్టీ ఆఫ్ గ్రేట్ రెబిలియన్ అగైన్స్ట్ గాడ్. ఇప్పుడు ఈ గ్రేట్ సొసైటీ ఎలాగుందంటే సమాజము దేవునికి విరోధంగా పాపం చేసామని గిల్ట్లోనే నలిగిపోతున్నారు. ఒకవైపు వచ్చి హ్యూమిలియేషన్ ఉంది, ఒకవైపు చాస్టింగ్ ఉంది వాళ్ళకి. మెయిన్ ఏంటంటే ఈ టైంలో వాళ్ళు ఎదుర్కొంది, దే ఫేస్డ్ ఏ గ్రేట్ ఛాలెంజ్ బట్ ల్యాక్ గ్రేట్ హ్యూమన్ రిసోర్సెస్. ఒకవైపు గ్రేట్ ఛాలెంజ్ వాళ్ళకి ఉంది, బబులోని తీసుకెళ్ళిపోయాడు చెరలోకి నెబుకద్నెజర్ రాజు. ఈ ఛాలెంజ్ ముందు వీళ్ళకి రిసోర్సెస్ చూస్తే ఏమీ లేవు వీళ్ళకి ఆ ఛాలెంజ్ని ఎదుర్కోవడానికి. వాళ్ళ యొక్క వనరులన్నీ పూర్తి కూడా ఖాళీ అయిపోయాయి. ఆ టైంలోనే దేవుడు తాను ప్రత్యక్షపరచుకుంటాడు. 40 నుంచి 48 అధ్యాయాలు అన్నీ కూడా సావరెంటీ ఆఫ్ గాడ్ని ఎక్స్పౌండ్ చేస్తాడు. అందులో యెషయా సావరెంటీ ఆఫ్ గాడ్ని ఎక్కువ ఎక్స్పౌండ్ చేస్తాడు. సమ్ టైమ్స్ మేబీ ఇక్కడ కూర్చున్న మనం కూడా సేమ్ డిఫికల్ట్ టాస్క్ మన మీద ఏదో ఉండొచ్చు. యూ ఫేస్ ఎ డిఫికల్ట్ టాస్క్ అండ్ ఎన్ ఇంపాసిబుల్ టుమారో. అసాధ్యమైన రేపటి దినాన్ని ఎదుర్కొంటున్నావు. నీ ముందున్న ఒక టాస్క్ అంతా కూడా చాలా కష్టతరమైంది. డూ వాట్ దే డిడ్. ఇక్కడ ఏం చేయమంటున్నాడంటే దేవుడు వచ్చి ఇక్కడ చేద్దాం మనం. దట్స్ వాట్ వీఆర్ గోయింగ్ టు సీ. అంటే మనకు ఎలా ఉంటుందంటే యెషయా ఏమంటాడంటే ఈ 40 నుంచి 48 అధ్యాయాల్లో, ఇఫ్ యూ లుక్ అట్ అదర్స్ యూ విల్ బి డిస్ట్రెస్డ్. ఇతరుల వైపు చూస్తే నువ్వు డిస్ట్రెస్లోకి వెళ్తావు, వ్యాధులోకి వెళ్తావు. లుక్ అట్ యువర్ సెల్ఫ్ యూ విల్ బి డిప్రెస్డ్. నిన్ను నువ్వు చూసుకుంటే నువ్వు నిరాశలోకి వెళ్తావు. లుక్ టు గాడ్ అండ్ యూ విల్ బి బ్లెస్డ్ అంటాడు. హోల్ మొత్తం నేను సమప్ చేసి వస్తున్నాను. యూ విల్ బి, ప్రభు వైపు చూస్తే యూ విల్ బి బ్లెస్డ్. ఈ 40 నుంచి 46 అధ్యాయం వచ్చేసరికి ప్రత్యేకంగా ఐజాయా ఏం ఛాలెంజ్ చేస్తారంటే, వెన్ ద అవుట్లుక్ ఇస్ బ్లీక్ వీ నీడ్ ద అప్లుక్ అంటాడు.
నీ ముందు నీ అవుట్లుక్ అంతా కూడా చాలా బలహీనంగా బ్లీక్గా కనబడుతున్నప్పుడు ఆ టైంలో నీకు కావాల్సింది నాట్ ద అవుట్లుక్ బట్ ద అప్లుక్. గాడ్ గాడ్ గాడ్. సో 40 నుంచి 48 అధ్యాయంలోని యెషయా దేవుని యొక్క గొప్పతనాన్ని మన జీవితం యొక్క మూడు విషయాల్లో దేవుని యొక్క గొప్పతనాన్ని చూపిస్తాడు. లెట్ us see ఫస్ట్ వన్. 40 అధ్యాయం దేని చెప్తున్నాడంటే 40 అధ్యాయంతో కూడా గాడ్ ఈజ్ గ్రేటర్ దాన్ అవర్ సర్కమ్స్టెన్సెస్. ఫస్ట్ థింగ్, దేవుడు మన యొక్క సర్కమ్స్టెన్సెస్ కంటే గొప్పోడు, మన పరిస్థితుల కంటే గొప్పోడు. ద ఫస్ట్ థింగ్, గాడ్ ఈజ్ గ్రేటర్ దెన్ అవర్ సర్కమ్స్టెన్సెస్. అండ్ 41 నుంచి 41 అధ్యాయం నుంచి 44 అధ్యాయం వరకు గాడ్ ఈజ్ గ్రేటర్ దాన్ అవర్ ఫియర్స్. ఫస్ట్ థింగ్, గాడ్ ఈజ్ గ్రేటర్ దాన్ అవర్ సర్కమ్స్టెన్సెస్, మన పరిస్థితుల కంటే ఆయన గొప్పడైనా. 41 అధ్యాయం నుంచి 44 అధ్యాయం వరకు హీఈస్ గ్రేటర్ దాన్ అవర్ ఫియర్స్, మన భయాలన్నిటికంటే ఆయన గొప్పోడు. ఫస్ట్ థింగ్. రెండోది, 45 నుంచి 48 అధ్యాయం వరకు ఏంటి ఎక్స్పౌండ్ చేస్తారంటే ఈజ్ గ్రేటర్ దాన్ అవర్ ఎనిమీస్. అవర్ ఎనిమీస్, మన యొక్క శత్రువుల కంటే ఆయన గొప్పోడు. ఫస్ట్ థింగ్, గాడ్ ఈజ్ గ్రేటర్ దాన్ అవర్ సర్కమ్స్టెన్సెస్. ఫస్ట్ థింగ్ 40 అధ్యాయంలోనే దేవుడు మన యొక్క పరిస్థితుల కంటే గొప్పోడు. 41 నుంచి 44 గాడ్ ఈజ్ గ్రేటర్ దాన్ అవర్ ఫియర్స్, దేవుడు మన భయాలన్నిటికంటే గొప్పోడు. 45 నుంచి 48 గాడ్ ఈజ్ గ్రేటర్ దాన్ అవర్ ఎనిమీస్, మన శత్రువుల కంటే ఆయన గొప్పోడు అని బ్యూటిఫుల్గా గాడ్ సావరెంటీని మన యొక్క పరిస్థితుల్లోకి బ్యూటిఫుల్గా తీసుకొస్తారన్నమాట, మన ఎదుర్కొంటున్న పరిస్థితుల్లోకి. రైట్, నౌ విల్ క్విక్లీ గో టు ద ఐజియా 46. అందరు మీ యొక్క బైబిల్ని దాన్ని తెరచి దాన్ని ఉంచుకోండి, దాన్ని జాగ్రత్తగా. ఇందులో ద కీ వర్స్ 46లోని కీ వర్స్ ఏంటంటే 4వ వచనము. అద్భుతంగా చెప్తాడు. ఎవరైనా చదువుతారమో తెలుగులో 4వ వచనము? 4వ వచనం. యా, దిస్ కీ వర్డ్స్ గా నేను తీసుకున్నాను. బట్ ఐ వాంట్ ఎక్స్పౌండ్ దట్ మొత్తం 46వ అధ్యాయం అంతటిని నేను 3 పార్ట్స్గా నేను దీన్ని మీకు విభజించి పెడుతున్నాను మీ ముందు. జాగ్రత్తగా దీన్ని రాసుకోండి, ఇది చక్కటి అవుట్లైన్ మీకు ఇస్తున్నాను నేను. 46వ అధ్యాయంలోని 1 నుంచి 9 వచనాలు ద గాడ్ ఆఫ్ యువర్ ఫ్యూచర్ వర్ణిస్తాడు. ద గాడ్ ఆఫ్ యువర్ ఫ్యూచర్, నీ యొక్క భవిష్యత్ యొక్క దేవుడు. 46 1 నుంచి 9, రైట్? ద ఫస్ట్. ద సెకండ్ అవుట్లైన్ 10వ వచనము, ద గైడెన్స్ ఫర్ యువర్ ఫ్యూచర్, నీ భవిష్యత్తు గురించిన నడిపింపు. మొట్టమొదటిది నీ భవిష్యత్తు యొక్క దేవుడు 1 నుంచి 9. నెక్స్ట్ నీ భవిష్యత్తు గురించిన నడిపింపు 10వ వచనము. 11 నుంచి 13 ద గ్యారంటీ ఫర్ యువర్ ఫ్యూచర్. గాడ్, గైడెన్స్, గ్యారంటీ, 3 థింగ్స్. అంటే మన భవిష్యత్ యొక్క దేవుడు, మన భవిష్యత్ యొక్క నడిపింపు, మన భవిష్యత్తుకి గ్యారంటీ, 3 థింగ్స్. 11 నుంచి 13, 11 నుంచి 13 విల్ సీ. జాగ్రత్తనండి, ద గాడ్ ఆఫ్ యువర్ ఫ్యూచర్, నీ భవిష్యత్ యొక్క దేవుడు ఏమై అన్నాడో బ్యూటిఫుల్గా యెషయా వర్ణిస్తాడు 1 నుంచి 9 వచనాల్లోనే. విల్ సీ వాట్ దట్ ద గాడ్ ఆఫ్ యువర్ ఫ్యూచర్. ఎక్కడ చూడండి, యాక్చువల్గా ఏమైందంటే స్టార్టింగ్ ఎలా స్టార్ట్ చేస్తాడు? బేలు కురుగుచున్నది నెబో. నెబో కృంగుచున్నది. ఎవరి బేల్, ఎవరి నెబో? బేల్ అండ్ నెబో బబులోని యొక్క దేవతలు వాళ్ళు. బేల్ వాజ్ ద ప్రిన్సిపల్ వన్ ఆఫ్ గాడ్స్ పేగన్ గాడ్స్, బాబిలోన్స్ పేగన్ గాడ్స్. ముఖ్యమైన దేవుడు బేలు. ఓకే, ముఖ్యమైన దేవుడు. అంటే మరొక ఆల్టర్నేటివ్ ఏమి ఇచ్చారంటే బేల్కి మర్దూక్ అని పేరు ఇచ్చారనమాట. మర్దూక్ బేల్కి. ఓకే, ఈజ్ ద చీఫ్ ఆఫ్ ది, అంటే గాడ్ ఆఫ్ ద సిటీ
ఆఫ్ బైబిలోన్. ఎవరు? బేలు. నెబో ఎవడంటే ఇతని కొడుకు. నెబో మీన్స్ స్పీకర్. నెబో ఎవడు? వీడి పేరంటే స్పీకర్. అంటే హీ వాజ్ ద ప్యాటర్న్ ఆఫ్ విజ్డమ్ అండ్ ద ఆర్ట్ ఆఫ్ రైటింగ్. ఎవడు? ఈ నెబో. వీడు నీ భవిష్యత్తు రాస్తాడమంట. వీడు నీ భవిష్యత్తుని. అందువల్ల ప్రతి ఇయర్ ఎండింగ్ వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళు మోసుకెళ్తుంటారు. మోసుకెళ్ళి ఆ యొక్క ఎక్కడ తీసుకెళ్తారంటే ఇసాగిలా శరీరం దగ్గర తీసుకెళ్తే అక్కడ వీళ్ళ రాత రాస్తాడు బట్ట. వీళ్ళు రాత రాస్తాడు. ఎవరు? వీడు. వీళ్ళ భవిష్యత్తు తెలుసుకోవడానికి ఈయన మోయవలసి వస్తుంది. పాపం మోయలేక పశువులు ఏమైపోతారంటే కృంగిపోతున్నాయి. వేలు కృంగుతున్నది. నెబో దేని పట్టు అనుకుంటున్నారు? వీళ్ళు మొయ్యలేక అవి ఏమైపోతున్నాయి? కృంగిపోతున్నాయి. డోంట్ యూజ్ దోస్ వర్డ్స్. తలరాత. డోంట్ యూజ్ దోస్ వర్డ్స్. నసీబ్. నో, దెర్ ఇస్ నో నసీబ్. రైట్? మన రాత అలాగ ఉంది. నో నో నో, దోస్ వర్డ్స్ ఆర్ నాట్, సమ్హౌ ఐఎమ్ నాట్ కంఫర్టబుల్ విత్ దోస్ వర్డ్స్. నా రాత. ఒకసారి బిలీవర్స్గా మనం కూడా ఇలా కొట్టుకుంటాం. డోంట్ డూ దట్ ప్లీజ్. ఎప్పుడు కూడా దాన్ని చేయకండి. ఒకసారి భార్య మీద కోపం వచ్చినప్పుడు ఎలా ఉంటుంది? భార్యను కూడా శ్రీవాణి బ్రహ్మయ్య చెప్పింది భయపడి శ్రీవాణి నో నీకు కదలే, నువ్వేదో చెప్పా బ్రహ్మయ్యకి తెమ్మని. బ్రహ్మయ్య మర్చిపోయి ఇచ్చాడు. బ్రహ్మయ్య రాగానే తెచ్చావా? వెంటనే బ్రహ్మయ్య నా బ్రహ్మరాత. అయ్యో ఏదో మర్చిపోయాను అనుకున్నాను. ప్రతి మొగోడు వేసే డైలాగ్ అది మర్చిపోయినప్పుడు. ఓకే, సమ్హౌ వీఆర్ యూజింగ్ దోస్ వర్డ్స్. నో డోంట్ డూ దట్. ఇక్కడ ఏమంటానంటే ఈ బేలు ఇక నెబోని వాళ్ళు మోసుకెళ్తున్నారు వాళ్ళు భవిష్యత్తు తెలుసుకోవడానికి. కష్టపడుతున్నారు వాళ్ళు. ఇంకోటి అంటే ఎప్పుడైతే కోరెష్ రాజు, పర్షియా రాజు ఈ యొక్క బబులోన్ని అటాక్ చేసి బబులోన్ని గెలుచుకున్నాడో ఈ దేవుళ్ళు కూడా మోసుకెళ్ళిపోయారు. ఈ దేవుళ్ళు ఏం చేయలేకపోయి వాళ్ళు కూడా ఈ మోతలో చెరలో వెళ్ళిపోయారు. వాళ్ళు కూడా దట్స్ ద గాడ్ ద అవుట్ సైడ్ ద వరల్డ్ ఇస్ సర్వింగ్. మిగతా ప్రపంచంలో మిగతా వాళ్ళందరూ సర్వ్ చేస్తున్న దేవుళ్ళు దేవతలు అటువంటి వారు అంటున్నాడు అక్కడ అని చెప్తూ. బట్ ద గాడ్ ఆఫ్ యువర్ ఫ్యూచర్ ఇస్ నాట్ లైక్ దట్. ద కాంట్రాస్ట్ చెప్తున్నాడు అనమాట. ద కాంట్రాస్ట్ డామినేట్ వర్డ్ అంటే 1, 2, 3, 4. 1, 2 చదవం ఒకరు. 1, 2 చదవండి తమ్ముడు. 1వ అధ్యాయం 46, 1, 2 వచనాలు. మోయబడుచున్నవి. ఓకే అమ్మా. 3, 4 చదువు తమ్ముడు. చాలమ్మా చాలు తమ్ముడు. బ్యూటిఫుల్ కాంట్రాస్ట్ చెప్తున్నాడు అనమాట. వాళ్ళు నమ్ముకున్న ఆ రాత ఉందే, ఏమంటారు రాత, ఆ భవిష్యత్తు ఉందే, వాళ్ళు కుంగిపోతున్నారు. వాళ్ళు ఇంకోటి మోయవలసి వస్తుంది. కానీ ఇక్కడ నేను మిమ్మల్ని మోస్తున్నాను. సో ద బ్యూటీ కాంట్రాస్ట్ చెప్తున్నాడు అనమాట. ద క్యారీ ఈజ్ ద కాంట్రాస్ట్, ద డామినెంట్ వర్డ్ ఇక్కడ. క్యారీ. నేను నిన్ను మోస్తున్నాను. కంపేర్స్ అంటే వెర్స్ 5లో కంపేర్ చేస్తాడనమాట. 5వ వచనం చదువుతాం ఒకసారి సురేష్. చాలు కంపేర్ చేస్తాడు. ఏం కంపేర్ చేస్తాడంటే, ఒరేయ్ మీరు నన్ను విడిచిపెట్టేసి ఆ పశువులు మోసే ఆ బేలుకి నెబోకి ఎందుకు వెళ్ళిపోయారు మీరు? నేను మిమ్మల్ని మోస్తున్నాను రా, శంకర్ ఎత్తుకొని నేను మోస్తున్నాను. అంటే సీ ద బ్యూటీ, దేవుని యొక్క ఆ యొక్క కేరింగ్, లేకపోతే ఆయన యొక్క పట్టించుకునే విధానం. నేను నిన్ను మోస్తున్నాను అన్న పదాన్ని చాలా బ్యూటిఫుల్గా చెప్తాడు. అది ఫస్ట్ థింగ్, ద గాడ్ ఆఫ్ యువర్ ఫ్యూచర్ ఏం చేస్తాడో చెప్తాను. 3వ వచనం చదువుతాడు. యాకోబు ఇంటి వార్లారా, ఇశ్రాయేలు ఇంటివారిలో శేషించిన వార్లారా, గర్భమున పుట్టినది మొదలుకొని నా చేత భరింపబడిన వార్లారా,
తల్లి ఒడిలో కూర్చున్నది మొదలుకొని నేను చంక పెట్టుకున్న వార్లారా నా మాట ఆలకించుడి. చాలా ఫస్ట్ థింగ్ నువ్వు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ద గాడ్ ఆఫ్ యువర్ ఫ్యూచర్ క్రియేట్స్. 3వ వచనం ఏంటది? సృష్టిస్తాడంతే. హీ క్రియేట్స్ ద సిచ్యువేషన్స్ ఫర్ యువర్ ఫ్యూచర్. నీ భవిష్యత్తుకి కావలసిన విషయాలు ఆయన క్రియేట్ చేస్తాడు. బికాజ్ హీఈస్ ద క్రియేటివ్ గాడ్. అంటే నీకేమీ కనబట్టలేదు ప్రస్తుతాన్ని నీ భవిష్యత్తు గురించి. నీ స్థితిగతులు చూస్తుంటే నీకు చాలా ఎలా ఉన్నాయంటే గందరగోళం ఉన్నాయి. 40 అధ్యాయంలో అదే చెప్తాడు. గందరగోళం ఉన్నాయి పాపాలకి. ఫుల్గా వీళ్ళు ఇక నాశంతో కోల్పోయారు. ఇంకా ఈ యొక్క స్థితిగతుల్లో నుంచి మంచిది ఏదైనా రాగలదా అని ఇశ్రాయేలీయులు నలిగిపోయినారన్నమాట. ఆ టైంలో అంటున్నాడు దేవుడు, ఐ కెన్ క్రియేట్ సంథింగ్ నో హ్యూమన్ మైండ్ కెన్ కాంప్రహెండ్. ఎలాగంటే నువ్వు ఊహించిన విధానంలో, నువ్వు అసలు అనుకోని విధానంలో నేను తీసుకొని రాగలను. ఎనీథింగ్ ఐ కెన్ క్రియేట్ అవుట్ ఆఫ్ నథింగ్ ఫర్ యువర్ సిచ్యువేషన్, ఫర్ యువర్ ఫ్యూచర్. సమ్టైమ్స్ మన యొక్క నేత్రాలన్నీ కూడా ఎలా ఉంటాయంటే స్థితిగతులు చూస్తుంటాం. దెర్ ఇస్ నో ఛాన్స్. అవకాశం లేదు. బట్ ద గాడ్ ఈస్ టెలింగ్, డోంట్ వరీ, ద గాడ్ ఆఫ్ యువర్ ఫ్యూచర్ కెన్ క్రియేట్. ఫస్ట్ థింగ్. రెండోది 4వ వచనం చదువుతాం మరొకసారి. ముదిమి వచ్చు వరకు నిన్ను ఎత్తుకుని వాడను నేనే. చాలు తమ్ముడు. ఫస్ట్ హీ క్రియేట్స్, గాడ్ ఆఫ్ అవర్ ఫ్యూచర్. రెండోది హీ క్యారీస్, మోయవాడు మనల్ని మోయవాడు. మనం పాడే కదా ఎబెనేజర్ దాంట్లోని, నన్ను మోసావు, నీకు స్తోత్రాలు ప్రభా, స్తోత్రం. ఎందుకంటే ఇప్పటికీ వీళ్ళు అలసిపోయినారు పూర్తిగా ఇశ్రాయేలీయులు. బబులోను చెరలో అవకాశం లేక, ఆశలు లేక నీరు గారిపోయాయి నీ కూడా. అటువంటి పరిస్థితుల్లో దేవుడు చెప్తున్నాడు, నీ నీరు గారిన పరిస్థితుల్లోనే ఐ కెన్ క్రియేట్ సంథింగ్. నీ నీరు గారిన పరిస్థితుల్లోనే ఐ విల్ క్యారీ యూ. నీకు ఎక్కడ తీసుకెళ్ళాలో నాకు తెలుసు. నీకు ఎక్కడ నీ డెస్టినీ నేను తీసుకెళ్ళగలను. ఐ సా సో మెనీ యంగ్స్టర్స్, చాలామంది యవనస్తులు కనబడుతున్నారు. భవిష్యత్తు కొంతమంది సమ్ ఆఫ్ అవర్ కాంప్రహెండ్, మీరు మీ యొక్క వివాహాల గురించి మీరు ఆలోచిస్తుండొచ్చు. వన్ సైడ్ ఇంట్లో పరిస్థితి చూస్తే ఘోరంగా ఉన్నాయి, నీకు ఏం కూడా అవకాశం లేదు, చాలా గందరగోళం ఉంది నీ పరిస్థితులన్నీ కూడా. బట్ గాడ్ నోస్ హౌ టు క్యారీ యూ. దేవుడు నేను ఎలా మొయ్యాలో నీ స్థితిగతుల్లో దేవుని తెలుసు. ఫస్ట్ థింగ్, నీ స్థితిగతులు ఎలా క్రియేట్ చేయాలో తెలుసు ఆయనకి. నీ స్థితిగతుల్లో హౌ విల్ క్యారీ, హీ క్యారీస్ ద బ్యూటీ. వండర్ఫుల్ గాడ్. హల్లెలూయా. నెక్స్ట్, ద గాడ్ ఆఫ్ యువర్ ఫ్యూచర్ క్రియేట్స్, ద గాడ్ ఆఫ్ యువర్ ఫ్యూచర్ క్యారీస్. నెక్స్ట్, ద గాడ్ ఆఫ్ యువర్ ఫ్యూచర్ కమ్యూనికేట్స్. మాట్లాడే దేవుడు. 7వ వచనం చదువుతాడు. వారు భుజం మీద దాన్ని ఎక్కించుకొందురు, దాన్ని మోసుకుని పోయి తగిన చోట నిలబెట్టుదురు, ఆ చోటు విడవకుండా అది అక్కడనే నిల్చును. ఒకడు దానికి మొరపెట్టినను ఉత్తరము చెప్పదు, వాని శ్రమ పోగొట్టి ఎవరిని రక్షింపదు. అంటే ఇక్కడ కాంట్రాస్ట్ మాట్లాడుతున్నమాట. అవి మాట్లాడవు, కమ్యూనికేట్ చేయలేవు. నువ్వు మొరపెట్టావేమి, నీ మొర ఆలకించవు. బట్ హీర్ ఇస్ ఎ గాడ్, ద గాడ్ ఆఫ్ ఎ ఫ్యూచర్. హీ క్రియేట్స్ ఫస్ట్ థింగ్, హీ క్యారీస్, హీ కమ్యూనికేట్స్. మాట్లాడే దేవుడు. దేవుడు మాట్లాడినప్పుడు వినే చెవులు నీకు ఉండాలి. నీ చెవులు ట్యూన్ అవ్వాలి దేవుని స్వరం వినడానికి. బికాజ్ హీ వాంట్స్ టు కమ్యూనికేట్ అబౌట్ యువర్ ఫ్యూచర్. నీ భవిష్యత్తు గురించి ఆయన కమ్యూనికేట్ చేయాలని చూస్తున్నాడు. నువ్వు వినడానికి రెడీగా ఉండాలి. మిక్స్ అయిపోద్ది వాయిసెస్. నేను నా యొక్క సహోదరుడు నా తమ్ముడు కాదు, మా క్రీస్తులో సోదరుడు సమర్పణ కుమార్ అని, మీ ఇద్దరం కూడా చెడ్డీ ఫ్రెండ్స్. ఓకే, నాకు 1 year చెందుతాను. బట్ వీఆర్ సో మేము స్టార్టింగ్లో 78లో 79లోని విశ్వాన్ వచ్చింది. స్టార్టింగ్ అప్పుడు ఇంట్రడ్యూస్ అయింది. అప్పుడు విశ్వాన్లోని విశాఖపట్నం రేడియో స్టేషన్ పక్కనే వచ్చేది విశ్వాని.
ఇలాగ 7:05 నుంచి 7:15 వార్తలు అయిపోయేవి. వార్తలు అయిపోయినట్టే పక్కగా నెమ్మదిగా ట్యూనర్ తిప్పాలన్నమాట పక్కకి. ఎక్కడికి? విశ్వానికి. చాలా జాగ్రత్తగా ఫైన్ ట్యూనింగ్ చేయాలి. అప్పుడే పిల్లలారా బాగున్నారా ఆర్ఆర్కే మూర్తి గారు అక్కడ. ఓకే, ఎలాగైతే తెలుసా, ఇద్దరు కూడా మేము జాగ్రత్తగా, నేను అప్పుడు ట్రాన్సిస్టర్స్ కదా అంతా, ఆ ట్రాన్సిస్టర్లోని మొత్తానికి ఇద్దరం జాగ్రత్తగా వినేవాళ్ళు, నేను సమర్పణం. ఇలాగా పిల్లలారా బాగున్నారా, మీరు దేవుళ్ళు ఎదగాలంటే అనేసరికి విశాఖపట్నం స్టేషన్ కలిసిపోయేది. అక్కడేంటి పాడి పంటలు, మంచి దానా పశువు వేయమనేవాడు అక్కడ. దేవుళ్ళు ఎదగాలంటే ఇమ్మీడియట్ ఇక్కడ నెక్స్ట్ ఆన్సర్ ఏంటి ఇక్కడ? సీ ద కన్ఫ్యూజన్ ఐఎమ్ టాకింగ్. సమ్ టైమ్స్ దేవుడితో కమ్యూనికేట్ చేస్తున్నప్పుడు అదర్ వాయిసెస్ మిక్స్ అవుతుంటాయి. బీ కేర్ఫుల్. యూ నీడ్ దట్ ఫైన్ ట్యూనింగ్. నీ ఇయర్స్ ట్యూన్ అవ్వాలి బ్యూటిఫుల్గా. యాక్చువల్గా ఏలీ చేసిన ఒక మంచి పని ఏంటంటే, ఇద్దరు కొడుకులకి నేర్పించలేదు ఎలాగ ట్యూన్ చేయబడాలో, హోప్లీ ఫీనాస్కి, బట్ సమయల్కి నేర్పించాడు. ఈ బుడ్డోడికి సమయలు 3 times పాపం ఆయన అనుకున్నాడు, ఎవరో తాతగారు అనుకున్నాడు. తాత పిలిచావా అని వచ్చాడు, పడక నేనే అలాగే తిట్టేస్తాను. 3 times, థర్డ్ టైం అన్నాడు, రే వంటరా సార్ అలాంటి సౌండ్ వినపడితే చిత్తము నీ దాసుడు ఆలకిస్తున్నాడని చెప్పరా. ఏం చేస్తున్నాడు అక్కడ? సమూయేలు యొక్క ఇయర్స్ని ట్యూన్ చేస్తున్నాడు టు హియర్ గాడ్. ఎప్పుడైతే సమూయేలు యొక్క ఇయర్స్ ట్యూన్ అయిందో ఇశ్రాయేలు యొక్క చరిత్ర మారిపోయింది. ఫ్రెండ్స్ జాగ్రత్తగానండి, మన యొక్క ఇయర్స్ దేవుని యొక్క స్వరానికి ట్యూన్ చేయబడినప్పుడు నీ భవిష్యత్తు మారిపోవడం కాదు, దేశ చరిత్ర మారిపోతుంది. అంటే ఈవెన్ నీ పిల్లలకు కూడా వాళ్ళు దేవుని స్వరము చిన్నప్పుడే ఉండడానికి ట్యూన్ చేయండి. చాలా విషయాలు వాళ్ళు మీడియా ద్వారా వాడి ద్వారా వింటున్నారు, కన్ఫ్యూజన్ అయిపోతున్నారు పిల్లలు. దే నీడ్ ఫైన్ ట్యూనింగ్. ఓన్లీ పేరెంట్స్ కెన్ డూ. నువ్వు ట్యూన్ చేయకపోతే యు విల్ లూజ్ ఎ జనరేషన్. 1 generation నెగ్లిజెన్స్, నెక్స్ట్ జనరేషన్ రిజెక్షన్. ఒక్క జనరేషన్ నెగ్లిజెన్స్ నెక్స్ట్ జనరేషన్ రిజెక్షన్లోకి వెళ్తుంది అది. సో ఈజ్ ద గాడ్ హు క్రియేట్స్. ఫస్ట్ థింగ్, మన దేవుడు గాడ్ ఆఫ్ ద ఫ్యూచర్ క్రియేట్ చేస్తాడు. ద గాడ్ ఆఫ్ అవర్ ఫ్యూచర్ క్యారీస్, మనం మోసుకెళ్తాడు. నాట్ ఓన్లీ దట్, ద గాడ్ ఆఫ్ ద ఫ్యూచర్ కమ్యూనికేట్స్, హీ స్పీక్స్, హీ ఆన్సర్స్. అంత మాత్రం కాదండి, 7వ వచనం ఉంటుంది, ద గాడ్ ఆఫ్ దిస్ ఫ్యూచర్ హీ కమ్స్ టు యువర్ రెస్క్యూ. హీ కమ్స్ టు యువర్ రెస్క్యూ. నిన్ను రక్షించడానికి, నిన్ను కాపాడడానికి నీ రెస్క్యూకి వస్తాడు ఆయన. ఎవరు? ద గాడ్ ఆఫ్ ద ఫ్యూచర్, గాడ్ ఆఫ్ ఏ ఫ్యూచర్. నాట్ ఓన్లీ దట్, 10వ వచనంలోని బ్యూటిఫుల్ చెప్తా. 10వ వచనం చదువుతాడు, నా ఆలోచన నిలుచుననియు నా చిత్తమంతయు నెరవేర్చుకొనిదననియు చెప్పుకొనుచు ఆది నుండి నేనే కలగబోవు వాటిని తెలియజేయుచున్నాను. ఆది నుండి నేనే కలగబోవు వాటిని తెలియజేయుచున్నాను. పూర్వకాలము నుండి నేనే ఇంకా జరుగు వాటిని తెలియజేయుచున్నాను. చాలు తమ్ముడు, బ్యూటిఫుల్. జరగని వాటిని అంటే ఏమంటే, ఫస్ట్ హీ క్రియేట్స్, క్యారీస్, కమ్యూనికేట్స్, కమ్స్ టు అవర్ రెస్క్యూ అండ్ హీ కంట్రోల్స్. ఈజ్ ద గాడ్ హూ కంట్రోల్స్. నీ సిచ్యువేషన్స్ అన్నింటి కూడా ఆయన కంట్రోల్లో ఉన్నాయి. ఇంకోటి తెలుసా, దేవుడు కోరెష్ రాజుని పర్షియా దేశం రాజు ద్వారా వీళ్ళకి విడుదల వస్తుందని చెప్పాడు. ఎవరికి? ఇశ్రాయేలుకి. ఆశ్చర్యం చెప్పంటారా, దేవుడు కోరెష్ రాజుని గురించి ఆ యొక్క ప్రవచనం చెప్పినప్పుడు అప్పుడు కోరెష్ రాజు పుట్టలేదు. You know that? He was not born. He's the God who controls the past, the present and future. ఆహాహా, ఇంత గొప్ప దేవుణ్ణి వదిలేసుకొని ఎందుకన్నా వాటి వీటి పరిగెడతారు మీ భవిష్యత్తు గురించి అంటాడు అక్కడ. He controls. The kairos moments ఉంటాయి, డివైన్ అపాయింట్మెంట్స్ ఉంటాయి నీకు. టాప్, He controls. ఒకసారి నేను జస్ట్ ఇందులోని ఐ అని షార్ట్ చేస్తాడు కదా, ఈ ఐని బ్యూటిఫుల్గా ఒక మ్యాన్ ఆఫ్ గాడ్ డిఫరెంట్ నేమ్స్ ఆఫ్ గాడ్ ఒకసారి తీసుకొచ్చాడు అందులోకి. హూ ఇస్ దిస్ ఐ? హూ ఇస్ దిస్ గాడ్ ఆఫ్ యువర్ ఫ్యూచర్
అంటే స్పీడ్గా చదువుతాను, అయిపోయిన తర్వాత అందరూ ఒకసారి హల్లెలూయా అనాలి. ఓకే, యు ఆర్ రెడీ? ఓకే, స్పీడ్ చదువుతాను. జెహోవా ద లార్డ్, ఎక్సోడస్ 6:2-3. జెహోవా అదోన్ కల్ హరేత్, ద లార్డ్ ఆఫ్ ఆల్ ద ఎర్త్. జాషువా 3:11. జెహోవా బారా, ద లార్డ్ క్రియేటర్. Isaiah 40:28. Jehovah Eli, the Lord my God. Psalm 18:2. Jehovah Elyon, the Lord most high. Genesis 14:18. Jehovah Eslami, the Lord my strength. Psalm 28:7. Jehovah Ganan, the Lord of defense. Psalm 89:18. Jehovah Goel, the Lord thy redeemer. Isaiah 49:26, 60:16. Jehovah Hashaphat, the Lord, the judge. Judges 11:27. Jehovah Hosea, the Lord saves. Jehovah Imeku, the Lord is with you. The Lord is with you. Judges 6:12. Jehovah Jireh, the Lord will provide. Jehovah Kabodi, the Lord my glory. Psalm 3:3. Jehovah Karen Yishi, the Lord, the horn of my salvation. Psalm 18:2. Jehovah Mashi, the Lord my refuge. Jehovah Melech Olam, the Lord King forever. Jehovah Mephalti, the Lord my deliverer. Jehovah Mekadesam, the Lord our sanctifier. Jehovah Meshodhati, the Lord my fortress. Jehovah Nae, the Lord that smiteth. Jehovah Nissi, the Lord our banner. Jehovah Ori, the Lord my light. Jehovah Rapha, the Lord that healeth. Jehovah Rohi, the Lord my shepherd. Jehovah Sabaoth, the Lord of hosts. Jehovah Sele, the Lord my rock. Jehovah Shalom, the Lord our peace. Jehovah Shammah, the Lord is there. Jehovah Sitkenu, the Lord our righteousness. Jehovah Sori, the Lord my strength. Jehovah Yasha, the Lord thy savior. All these names are culminated in one name, Jesus. ఈ పేర్లన్నీ కూడా యేసు క్రీస్తులో ఒకసారి కల్మినేట్ అయిపోయి యేసు అను కలిగి ఉన్నప్పుడు హృదయంలోని యు ఆర్ హ్యావింగ్ దిస్ గాడ్. ఈస్ టెల్లింగ్ ఐ యామ్ యువర్ ఫ్యూచర్. ఎన్నిసార్లు మన అజ్ఞానంతో మన భవిష్యత్తుని మన సొంత నిర్ణయాల్లో పెట్టుకొని పాడు చేసుకుంటున్నాం మనం. ఐ ఎంకరేజ్ ది యంగ్ గర్ల్స్ అండ్ బాయ్స్ ఆర్ హియర్ ఫర్ అన్మ్యారీడ్. అన్నిటికీ ఒప్పుకుంటాం, కెరీర్ అంటే ఓకే ప్రభా, బట్ మ్యారేజ్ దగ్గరికి వస్తే ప్రభా మరి నేను అనుకున్నది అలా రాదు మరి, కాబట్టి మరి నీకు ఇచ్చేస్తే ఏదో ఇచ్చేస్తావు నాకు మళ్ళీ, కాబట్టి ఇది నేను చూసుకుంటానులే. పెళ్ళి మాత్రం నువ్వే చేయాలండి, నువ్వే ఇవ్వాలి డబ్బులు అంతా నాకు, ఇది మాత్రం నేను చూసుకుంటా. యూఆర్ అఫ్రైడ్, బట్ ట్రస్ట్ దిస్ గాడ్, సచ్ ఎ పవర్ఫుల్ గాడ్. ఓకే, సో మన ఫస్ట్ పార్ట్ ఏం చూసాం మనం 1-9, ద గాడ్ ఆఫ్ యువర్ ఫ్యూచర్. ద సెకండ్ 10th verse ఏం మాట్లాడతారంటే ద గైడెన్స్ ఫర్ యువర్ ఫ్యూచర్. నీ భవిష్యత్తు గురించిన నడిపింపు గురించి మాట్లాడతాడు అక్కడ, భవిష్యత్తు గురించిన నడిపింపు. అందుకంటాడు కదా, ఐ మేక్ నోన్ ద ఎండ్ ఫ్రమ్ ద బిగినింగ్ ఫ్రమ్ ఏన్షియంట్ టైమ్స్ వాట్ ఈస్ స్టిల్ టు కమ్ అంటాడు 10వ వచనంలో. ఏం రాబోయిందో ముందు తెలుసు, నాకు అనగా తెలుసు. దట్ మీన్స్ నువ్వు ఎప్పుడు పెళ్లి చేసుకుంటావో తెలుసు, ఎప్పుడు ఇల్లు కట్టుకుంటావో తెలుసు, ఎప్పుడు ఏం చేస్తావు అని తెలుసు ఆయనకి. ఓకే, కాబట్టి నీ బిగినింగ్ తెలుసు, అంటే నీ యొక్క ఊంబు తెలుసు, నీ టూంబు తెలుసు, ఈ మధ్యలో గ్యాప్ అంతా ఆయనకు తెలుసు. ట్రస్ట్ హిమ్, సింపుల్, రైట్. అందుకే ఇందులో అంటాడు కదా యెషయా 30:21 అని, నువ్వు కుడికి కానీ ఎడమకు కానీ తిరిగిన ఎల్లా ఇదే స్వరము దీనిలో నడుమని చెప్పు, ఇదే మార్గము దీనిలో నడుమని చెప్పు స్వరమును నువ్వు విందువు. కుడికి కానీ ఎడమ కానీ తిరిగితే వెదర్ యూ టర్న్ టు ద రైట్ ఆర్ టు ద లెఫ్ట్, యువర్ ఇయర్స్ విల్ హియర్ ఎ వాయిస్ బిహైండ్ యూ సేయింగ్ దిస్ ఈస్ ద వే, వాక్ ఇన్ ఇట్. దట్ మీన్స్ when you're in confusion about your future, కన్ఫ్యూజన్ ఉన్నప్పుడు అడుగులేసి వద్దు, వెయిట్, స్టిల్ యూ హియర్ ఎ వాయిస్. నీ వెనక స్వరం వినబడే వరకు ఇలా తిరుగు అలా తిరుగు అని చెప్పే వరకు అడుగేసి వద్దు. అడుగేసావా పప్పులో కాలేసినట్టే. వెయిట్ వెయిట్ వెయిట్, చాలా కష్టంగా ఉంటుంది. అందరికీ నరకం వెయిటింగే.
మనకి కదా. యా, సో హీఈస్ ద ఏమనుకున్నాం మనం, గైడెన్స్, ద గైడెన్స్ ఫర్ ద ఫ్యూచర్. కాబట్టి దేర్ ఫోర్ 8-9 వచనాలు ఏమంటే రిమెంబర్ ద పాస్ట్. ఫస్ట్ థింగ్ 8-9 వచనాలు ఏమంటాడు, రిమెంబర్ ద పాస్ట్. భవిష్యత్తులో నీకు గతంలో నీకు ఎలా నడిపించాడో మీకు తెలుసు కదా అంటాడు 8-9 వచనాలని. రిమెంబర్ ద పాస్ట్, ఫస్ట్ థింగ్. సో వెన్ యూఆర్ ఇన్ కన్ఫ్యూజన్, దేవుడు గతంలో ఎలా నడిపించాడో అది ముందు అర్థం చేసుకో. ద సేమ్ గాడ్ ఈజ్ హియర్, సేమ్ గాడ్ ఈజ్ హియర్. అదే దేవునితో ఉన్నాడు ఇక్కడ. గతంలో ఎలా చేశాడో కార్యం చూసుకో. రిమెంబర్ ద పాస్ట్ అంటాడు 8-9 వచనాల్లోనే. 9వ వచనం ఇంకోటి అంటాడంటే రీట్రీట్ హిజ్ పర్సన్. రీట్రేట్ హిజ్ పర్సన్ అంటే ఆయన యొక్క వ్యక్తిత్వాన్ని, లేకపోతే ఆయన పర్సన్ని పునరుద్ఘాటించు. రీట్రేట్ హిజ్ పర్సన్. రిమెంబర్ ద పాస్ట్, రీట్రేట్ హిజ్ పర్సన్ అండ్ రెస్ట్ ఇన్ హిస్ ప్రామిసెస్ అంటాడు. 10bలో అంటాడు రెస్ట్ ఇన్ హిస్ ప్రామిసెస్. ఆయన యొక్క వాగ్దానాల్లో విశ్రాంతి ఉంది. బికాస్ ఈజ్ ద గైడెన్స్, ఈజ్ ద గైడెన్స్. అండ్ నాట్ ఓన్లీ దట్, 11వ వచనం వచ్చేసరికి రెస్పెక్ట్ హిస్ ప్లాన్స్ అంటాడు. అంటే దేవుడు వాళ్ళు చేసిన ఆ తప్పిదాన్ని బట్టి వాళ్ళని తీసుకెళ్ళి బబులోన్లో పడేశాడు. తీసుకెళ్ళి కిట్టలాడారు. ఇప్పుడు దేవుడు తిరిగి తన కార్యాలు చేస్తున్నాడు. చేస్తూ ఒకవైపు దేవుని ప్లాన్లో ఏంటంటే ఆల్రెడీ సైరస్ని పెట్టుకున్నాడు, కోరెస్ని పెట్టుకున్నాడు రిడీమర్గా చేయడానికి. కోరెస్ని అదేంటి మంచి దావీదులా అంటాడు, ఎవడు వచ్చిండో అదిరిపోయిండేది కదా. మళ్ళీ కోరెస్ రాజు ఏంటి అన్నాడు. అక్కడ ఏమంటాడు, నా సేవకుడైనా కోరెస్ అంటాడు. ఏంటిది అంటే దేవుడు అతను సేవకుడు అంటున్నాడు. అది మళ్ళీ చూడండి, వాడు అన్యుడు. బట్ వెన్ గాడ్, దేవుడు ఒక కార్యం చేయాలనుకున్నప్పుడు ఈవెన్ హీ విల్ మేక్ యూజ్ ఆఫ్ ఎనీ పర్సన్. మనతో వాడిని సేవకుడుగా వాడుకుంటాడు అంతే. విల్ బికమ్ ఎ సర్వెంట్ మన ప్లాన్స్ చేయడానికి. దేవుడు నీ యొక్క ప్లాన్స్ని చేయడానికి కొన్నిసార్లు నువ్వు ఊహించిన వ్యక్తులు వాడుకుంటాడు. సో రెస్పెక్ట్ హిస్ ప్లాన్స్. హౌ డు యు రెస్పెక్ట్? ఎలా రెస్పెక్ట్ చేస్తావు? యాక్సెప్ట్ ఫస్ట్ థింగ్. దేవుని ప్లాన్ నీకు అర్థమైపోతున్నప్పుడు కూడా యాక్సెప్ట్ చేయాలి ఫస్ట్ థింగ్. రెండోది ఎప్రిషియేట్ చేయి. ఫస్ట్ యాక్సెప్ట్, రెండోది ఎప్రిషియేట్. ప్రభా ఇది నాకు అర్థమవట్లేదు, నాకు కష్టంగా ఉంది, బట్ ఐ విల్ అప్రిషియేట్ యూ లార్డ్. అండ్ దెన్ అప్రాప్రియేట్, దాన్ని నువ్వు అన్వయించుకో. మొట్టమొదటి అంగీకరించు, రెండోది ప్రశంసించు, మూడోది చేసుకో. ఓకే, రైట్. ఆల్మోస్ట్ ఎండింగ్ వచ్చేస్తున్నాం మనం. డోంట్ వరీ. మొట్టమొదటి ఏం పాయింట్ చూసాం మనం? వాట్స్ ద ఫస్ట్ పాయింట్? ఎవరు చెప్తారు? ద గాడ్ ఆఫ్ ద ఫ్యూచర్. రెండోది ద గైడెన్స్ ఫర్ ద ఫ్యూచర్. మూడోది ద గ్యారంటీ ఫర్ యువర్ ఫ్యూచర్. 11 నుంచి 13 తీసుంచండి. 11 నుంచి 13 తీసుంచండి. తమ్ముడు ఒకసారి చదువుతావా సురేష్? తూర్పు నుండి క్రూర పక్షిని రప్పించుచున్నాను, దూరదేశం నుండి నేను యోచించిన కార్యమును నెరవేర్చు వారిని పిలుచుచున్నాను. నేను చెప్పి ఉన్నాను, దాన్ని నెరవేర్చెదను. ఉద్దేశించి ఉన్నాను, సఫలపరిచెదను. కఠిన హృదయులై నీతికి దూరంగా ఉన్నవారులారా, నా మాట ఆలకించుడి. నా నీతిని దగ్గరకు రప్పించి ఉన్నాను, అది దూరమున లేదు. నా రక్షణ ఆలస్యము చేయలేదు. సియోనులో రక్షణ నుండా నియమించుచున్నాను, ఇశ్రాయేలునకు నా మహిమను అనుగ్రహించుచున్నాను. అయిపోయింది కదా. విల్ సీ వాట్స్ ద గ్యారంటీ ఫర్ ఫ్యూచర్ మాట్లాడుతున్నాడు. ఫస్ట్ థింగ్ ఏమంటాడు తెలుసా? వాట్ ఈస్ టెలింగ్ ఈజ్ ఫస్ట్ థింగ్ ఇట్స్ డెఫినెట్ అంట. ఇట్స్ డెఫినెట్, నిశ్చయముగా డెఫినెట్. సో దేవుడు గ్యారంటీకి ఇస్తాం, వస్తాను తమ్ముడు అంటే మనం సపోజ్ మనం ఏమంటామంటే, తమ్ముడు 10 నిమిషాలు వచ్చేస్తాను గ్యారంటీ అంటాడు. కానీ 10 నిమిషాలు కాదు, నాకు తెలుసు. అది అవుతుందా? అందులో హైదరాబాద్ ట్రాఫిక్లో అవ్వదు. దానికి ఒక మరొక 1 అవర్ వేసుకుంటే తెలిసిపోద్ది మనకి. ఎక్కడ 10 మినిట్స్, ఎక్కడ 1 అవర్, మన డెఫినెట్ అలా ఉంటుంది. కానీ దేవుడు అంటాడు ఫస్ట్ థింగ్ ద గ్యారంటీ ఫర్ యువర్ ఫ్యూచర్ ఇస్ డిఫరెంట్ అంటాడు. ఫస్ట్ థింగ్ నువ్వు నా చేతిలో పెడితే. సెకండ్ థింగ్
ఇక్కడ ఏం ఉపయోగిస్తానంటే ఐ, నేను 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 దాని ఐ చదివాను కదా పేర్లు. ఆ గాడ్ మాట్లాడుతున్నాడు. ఐ అంటే ఇట్స్ డివైన్. ఫస్ట్ ఇట్ ఇస్ డెఫినెట్, రెండోది డివైన్. అది యువర్ ఫ్యూచర్కి గ్యారంటీ ఏంటంటే నా యొక్క క్యారెక్టర్ ఇట్స్ డివైన్. అంటే మనం రాస్తాం కదా, ఏం రాస్తాం, గ్యారంటీ పెట్టినప్పుడు గ్యారంటీస్ ఉంటారు కదా, పెట్టినప్పుడు నేను కాస్తానండి ఆస్తి పెడతాను గ్యారంటీ. అక్కడ ప్రభు అంటున్నాడు నీ భవిష్యత్తుకి గ్యారంటీ ఐ. దట్ మీన్స్ ట్రస్ట్ హిమ్. భయపడద్దు. ఇట్స్ ఎ డివైన్. ఫస్ట్ థింగ్ డెఫినెట్, రెండోది డివైన్. ఇంకేముంటాడు తెలుసా, ఇట్స్ మై డిలైట్ అంటున్నాడు. నాకు ఏమంటాడు, ఆల్ దట్ ఐ ప్లీజ్, నాకు ఇష్టమైన అంతా నేను చేస్తానంటున్నాడు. ఫస్ట్ థింగ్ ఇస్ డెఫినెట్, రెండోది ఇస్ డివైన్, మూడోది డిలైట్. అంటే దేవుడు నీ యొక్క భవిష్యత్తుని ఆయన తన ఆశించిన రీతిలో తీసుకెళ్ళడానికి హీస్ డిలైటింగ్. ఆయన అందులో ఉత్సహిస్తున్నాడు. ఆల్ దట్ ఐ ప్లీజ్, నాకు ఇష్టమైనది అంతా నేను చేస్తాను రా బాబు, వరి అవద్దు అంటున్నాడు. గ్యారంటీ. ఇంకో గ్యారంటీ ఏమన్నా చెప్పాడు కదా, అది ఆలస్యం కానేరదు అన్నాడు. ఫస్ట్ థింగ్ ఇట్స్ డెఫినెట్, డివైన్, డిలైట్, నాట్ డిస్టెంట్. అది ఆలస్యము కానేరదు. ఇట్స్ నాట్ డిస్టెంట్, ఇట్ ఈస్ నాట్ ఫార్ అవే. అండ్ లాస్ట్లో అంటాడు ఇట్స్ నాట్ డిలేడ్. ఇంకా ఆలస్యము, అది దూరముగా లేదు, నాట్ డిస్టెంట్. తర్వాత అది ఆలస్యము కానేరదు, దట్ మీన్స్ ఇట్స్ నాట్ డిలేడ్. అంటే ఫస్ట్ థింగ్ ఇట్స్ ఎ డిఫరెంట్, గ్యారంటీలోనే. రెండోది ఇట్స్ ఎ డివైన్, బికాస్ నేను సంతకం పెడుతున్నాను, ఐ గాడ్ సంతకం పెడుతున్నాను. మూడోది నా డిలైట్ ఇది. తర్వాత దూరంగా ఉందనుకుంటావా, లేదు, అవుతుంది, భయపడదు. ఐ నో. ఎందుకంటే భూమి నుంచి పుట్టిన దగ్గర నుంచి మునిపటి వాటి నుంచి జరగబో వాటి అన్నింటినీ ఎరిగిన వాడిని అంటాడు. యెషయా 46లోనే అంటాడు కదా, అన్నీ ఎరిగిన వాడు, నాకు తెలుసు అంతా ఏం చేయాలో. కాబట్టి ఇట్స్ నాట్ డిస్టెంట్ అండ్ ఇట్ విల్ నాట్ బి డిలేడ్. సో ఇదంతా నేను సమాప్తి చేస్తూ ప్రాక్టికల్ లెసన్స్ 3 చెప్పి క్లోజ్ చేస్తాను. 3-4 ఉన్నాయి లెసన్స్ క్లోజ్. ఫస్ట్ వన్, ట్రస్ట్ ఇన్ గాడ్ స్ట్రెంగ్త్, నాట్ యువర్ ఓన్. ఫస్ట్ థింగ్, ఫస్ట్ లెసన్ వాట్ వీ కెన్ లెర్న్, ట్రస్ట్ ఇన్ గాడ్ స్ట్రెంగ్త్, నాట్ యువర్ ఓన్. దేవుని యొక్క బలమునందు విశ్వాసం ఉంచు, నమ్ము, నీ సొంతం కాదు. మెనీ పీపుల్ స్ట్రగుల్ విత్ యాంగ్జైటీ బికాస్ దే బిలీవ్ దే మస్ట్ క్యారీ లైఫ్స్ బర్డెన్స్ ఎలోన్, లైక్ బబులోన్ వల్లగా. మా భారాలు మేమే మోసుకుంటున్నామంటే. దిస్ చాప్టర్ రిమైండ్స్ us that God carries us from birth to old age. పుట్టిన దగ్గర నుంచి ఓల్డ్ ఏజ్ వరకు. Instead of relying on self-sufficiency, Christians should cast their cares on the Lord. మొదటి పేతురు 5:7 వచనాలు అంట కదా. అంటే నువ్వు సెల్ఫ్ సఫిషియన్సీ బయటికి రా, నాకు నేను చేసుకోగలను. ఐఎమ్ ఎ సెల్ఫ్ మేడ్ మ్యాన్ అంటారు చాలామంది. సెల్ఫ్ మేడ్ మ్యాన్, ఏం బిలీవర్స్ ఉపయోగించారు పదాలు. అన్నా ఐఎమ్ ఎ సెల్ఫ్ మేడ్ మ్యాన్ అన్నా, కాబట్టి నేను ఎవరి మీద డిపెండ్ అవును అంటాడు. నో, యు ఆర్ నాట్ ఎ సెల్ఫ్ మేడ్ మ్యాన్. First thing, trust in God's strength, not your own. Second thing, reject modern day idolatry. Reject modern, ఈ నవీన యుగము యొక్క విగ్రహాలని నువ్వు రిజెక్ట్ చేయాలి. ఇదేంటండి, వాళ్ళైతే నెబో బేలు, మరి నీకేంటి ఇక్కడ? వైల్ మోస్ట్ పీపుల్ డు నాట్ బౌ టు ఫిజికల్ ఐడల్స్, మనవరు పొంగట్లేదు దేవతల ముందు, బాగానే ఉంది. మెనీ ప్లేస్ దే ట్రస్ట్ ఇన్ థింగ్స్ లైక్ మనీ. ఫస్ట్ థింగ్, వాళ్ళ యొక్క నమ్మకం ఎక్కడ ఉంది? మనీ. రెండోది కెరియర్స్, రిలేషన్షిప్స్ ఆర్ పర్సనల్ సక్సెస్. దీస్ థింగ్స్ బికమ్ బర్డెన్స్ రాదర్ దాన్ సోర్స్ ఆఫ్ సెక్యూరిటీ. జాగ్రత్త గుర్తుపెట్టుకుంటారా, మనం వేటైతే మనం డిపెండ్ అవుతున్నామో అవి మనకి బర్డెన్ తప్ప సెక్యూరిటీ ఇవ్వవు. ఇట్ విల్ నాట్ గివ్ సెక్యూరిటీ. సో వీ మస్ట్ రెగ్యులర్లీ ఎగ్జామిన్ అవర్ హార్ట్స్ అండ్ ఎన్ష్యూర్ దట్ గాడ్ ఎలోన్ ఈజ్ అవర్ రెఫ్యూజ్. ఓకే. The third point is rest in God's sovereignty. దేవుని యొక్క సార్వభౌమాధికారంలో విశ్రాంతి నందు.
అన్సర్టెనిటీ అబౌట్ ద ఫ్యూచర్ ఆఫెన్ లీడ్స్ టు ఫియర్. జాగ్రత్తనండి, భవిష్యత్తు అన్సర్టన్గా ఉన్నప్పుడు ఎప్పుడు భయానికి మనం లీడ్ చేస్తాం మనకి. బట్ ఐజియా 46 మనకి ఏం చెప్తానంటే, ఫ్రమ్ ద ఎండ్ అండ్ ద బిగినింగ్, and that his plans will always succeed. Instead of worrying, Christians, we the Christians should trust in his promises, knowing that he is in control. He is in control. Trust him. Next one is, last one is, live with confidence in God's faithfulness. Live with confidence in God's faith. ఆయన యొక్క విశ్వాస్యతలందు నమ్మిక ఉంచుతూ జీవించు. God's promises to carry his people from birth to old age, meaning that he will never abandon them. This truth should give Christians confidence in every season of life. మరణం వచ్చే వరకు నేను ఇచ్చాను అన్నాడు కదా, ఉదయం వచ్చే వరకు నేను అంటే చెప్పాను కదా, పుట్టిన దగ్గర నుంచి నువ్వు చచ్చే వరకు కూడా ప్రతి సీజన్లో కూడా మన కాన్ఫిడెన్స్ ఇస్తుంది. ఏంటంటే ఈ వాగ్దానం. అప్పుడు ఏదో అయిపోయిందండి, ఇప్పుడు అవుతుందా? అప్పుడేదో అనుకోకుండా అయిపోయింది, కానీ ఇప్పుడు అవుతుందంట, నెక్స్ట్ స్టెప్ అవుతుందా? అవుతుంది. బికాస్ ఏం చెప్తారంటే, వెదర్ ఫేసింగ్ ఛాలెంజెస్ ఇన్ యూత్, అన్సర్టనిటీ ఇన్ మిడిల్ ఏజ్, ఆర్ వీక్నెసెస్ ఇన్ ఓల్డ్ ఏజ్, అన్నిటికీ యూత్గా మీకున్న సవాలు మీకు ఉన్నాయి. యూత్ చాలా కనబడుతున్నారు, మీకు ఉన్న సవాలు మీకు ఉన్నాయి. మిడిల్ ఏజ్లో ఉన్న వాళ్ళకి వాళ్ళ క్రైసిస్ వాళ్ళకి ఉంటుంది. మిడిల్ ఏజ్ క్రైసిస్, రకరకాల క్రైసిస్లు ఉంటాయి మాకు మిడిల్ ఏజ్లో. నేను నాకు కాదులేండి, అఫ్కోర్స్ దాటిపోయాను దాని మేము. మిడిల్ ఏజ్ క్రైసిస్ వేరే ఉంటుంది. అంటే మిడిల్ ఏజ్ వాడికి ఏంటి తెలుసా, వాడంతా కూడా అంటే సంథింగ్ లైక్ దట్, కొంచెం పండు వింటే కనబడిందంటే మా భయం వేస్తుంది మిడిల్ ఏజ్లో ఉన్న వాళ్ళకి. తర్వాత చిన్న ఒకలాంటి క్రైసిస్, రకరకాల క్రైసిస్, ఏదో అయిపోద్దేమో, ఇది వస్తుందేమో, అది వస్తుందేమో, మా క్రైసిస్ మాకు ఉంటాయి మిడిల్ ఏజ్ వాళ్ళకి. అది ఓల్డ్ ఏజ్ అంటే మీకు తెలుసు, ఇంకేముంది నా అంతా అయిపోయింది, అలాగా స్తోత్రం హల్లెలూయా అనుకొని చూసుకుంటున్నాను. వాళ్ళు పడ్డారు కదా, ఆ పదం వద్దులండి, అలా కాలు తన్నుకొని కూర్చున్నాను. వాడు క్రైస్తది, అది ఎప్పుడు పోతానా, ఎలా పోతానో అది భయం. చచ్చిపోతా ప్రభా, అలా నిద్రలోనే చనిపోవాలి ప్రభా, ఇదో క్రైసిస్ మాకు. ఎవరికి ట్రబుల్ ఇవ్వకూడదు, డిఫరెంట్ క్రైసిస్. బట్ వన్ థింగ్ యూ హ్యావ్ టు నో, whether in middle age, young or old, rest in God's faithfulness. When you rest in God's faithfulness, ఏ క్రైసిస్ కూడా నేను టచ్ చేయలేదు. ఎప్పుడైతే సెల్ఫ్ సఫిషియెంట్లోకి వెళ్ళావో స్టార్ట్ అయిపోద్ది. రైట్? ద ఫ్యూచర్ ఈజ్ గోయింగ్ టు బి యాజ్ బ్రైట్ యాజ్ ద ప్రామిసెస్ ఆఫ్ గాడ్. ద ఫ్యూచర్ ఈజ్ గోయింగ్ టు బి యాజ్ బ్రైట్ యాజ్ ద ప్రామిసెస్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క వాగ్దానాలు ఎంతగా వెలుగుతున్నాయో నీ భవిష్యత్తు కూడా అలాగే వెలగబోతుంది. బికాస్ గాడ్స్ ప్రామిసెస్. ఐ డోంట్ నో ఎలాంటి సవాలు మీరు ఎదుర్కొంటున్నారు మీ కెరీర్లో కానీ, మీ యొక్క హెల్త్స్ కానీ, లేకపోతే మీ యొక్క ఫ్యామిలీలో ఉన్న ఇష్యూస్ కానీ, క్రైసిస్ కానీ, కాన్ఫ్లిక్ట్స్ కానీ. ఐ డోంట్ నో వాట్ ఆర్ ద ప్రాబ్లమ్స్ యు ఆర్ ఛాలెంజెస్ యు ఆర్ ఫేసింగ్. బట్ వన్ థింగ్ ఐ కెన్ సే, ఛాలెంజ్ ఈజ్ ట్రస్ట్ దిస్ గాడ్ ఆఫ్ ద ఫ్యూచర్. He will carry you. నేను మోస్తాడు, మాట్లాడతాడు, క్రియేట్ చేస్తాడు. You will create something which is far beyond your comprehension. You will create. Praise God for that. I think, shall we all raise and sing this song once again? ఎల్రోయివై, నన్ను చూచావే. వాట్ ఏ గాడ్. కలిసి ఒకసారి పాడిన తర్వాత నెక్స్ట్ ప్రభుల్లో పాస్టర్ తీసుకెళ్తారు. షల్ వి ఆల్ రైజ్ అండ్ సింగ్ దిస్ సాంగ్. వేర్ మనం విజయ్ ఇస్ దేర్, నాట్ దేర్? విజయ్, యా, ఇస్ దేర్. జస్ట్ షల్ వి ఆల్ సింగ్ దిస్ సాంగ్. ఎల్రోయివై, నన్ను చూచావే, నన్ను చూడగా నీ రెక్కల చోటన నన్ను. యా, జస్ట్ టేక్ ద మైక్, టేక్ ద మైక్. జాగ్రత్తగానండి. ఈ పాట పాడుతున్నప్పుడు ఐ థింక్ ఉదయం నుంచి మనకి ఆరాధన నుంచి కూడా అలాగే లిఫ్ట్ చేసుకుంటూ వస్తుంది పాట మనల్ని. దేవుడు ఏమన్నాడో, ఆయన యొక్క క్యారెక్టర్, ఎబునేజర్ అని, ఎల్రోయ్ అని, అన్నీ మనం చూసుకుంటూ వస్తున్నాం. షల్ వి ఆల్ సింగ్ దిస్ సాంగ్ విత్ లార్డ్ ఐ థ్యాంక్ యూ.
నేను దేనికి భయపడాల్సిన పని లేదు. యు ఆర్ ద గాడ్ ఆఫ్ మై ఫ్యూచర్. యు ఆర్ ద లార్డ్ గైడెన్స్ ఫర్ ద ఫ్యూచర్. అండ్ నాట్ ఓన్లీ దట్ లార్డ్, యు ఆర్ ద గ్యారంటీ ఫర్ మై ఫ్యూచర్. గ్యారంటీ మీద నువ్వు సంతకం పెట్టింది నేను అన్న సంతకం పెట్టావు కాబట్టి నాకు ధైర్యం, నాకు భయం లేదు. సబ్మిట్ చేసుకుందాం మనం ఆయనకి, అడుగుదాం ప్రభుకి. I don't know what are the fears you are going through. ఏ భయాలు గుండా వెళ్తానో నాకు తెలియదు. బట్ వన్ థింగ్ I know, నన్ను చూడగా నీ దర్శనం వాయెను. అగైన్ బలి ఎల్రోయివై నన్ను చూడగా నీ దర్శనమే నా బలమాయెను. నీ ఎల్రోయివై నన్ను చేరగా నీ స్వరమే నాకు ధైర్యమిచ్చెను. నీ ముఖ కాంతియే నా ధైర్యము. నీ ముఖ కాంతియే నా బలము. నీ ముఖ కాంతియే నా ధైర్యము. నీ ముఖ కాంతియే నా బలము. మరణమే నన్నావరించగా నీ వాక్యమే నాతో నిలిచెను. Sometimes మన కన్ఫ్యూజన్ స్టేట్స్ లోనే మనల్ని విజిట్ చేసింది ఆయన వాక్యం. కన్ఫ్యూజన్ ఉన్నప్పుడు ఆయన వాక్యం మనం విజిట్ చేసింది. ఎల్రోయివై నన్ను చూడగా శత్రువే సిగ్గునొందెను. ఎల్రోయివై నన్ను చూడగా శత్రువే సిగ్గునొందెను. నీ ముఖ కాంతియే నా ధైర్యము. నీ ముఖ కాంతియే నా బలము. నీ ముఖ కాంతియే నా ధైర్యము. నీ ముఖ కాంతియే నా బలము. విశ్వాసమే శోధించబడగా నీ కృపయే నాతో నిలిచెను. విశ్వాసమే శోధించబడగా నీ కృపయే నాతో నిలిచెను. ఎల్రోయివై నన్ను చూడగా శత్రు ప్రణాళిక ఆగిపోయెను. ఎల్రోయివై నన్ను చూడగా శత్రు ప్రణాళిక ఆగిపోయెను. నీ ముఖ కాంతియే ప్రేమ నమ్మకము గల మా ప్రియ పరలోకపు తండ్రి, ఇది మా ప్రార్థన. నీ ముఖ కాంతి ప్రభువా మాకు బలము, మాకు ధైర్యమును ప్రసాదించమని ప్రార్థించుకుంటున్నాం. మా భవిష్యత్తు నీ చేతిలో ఉన్నది. మా భవిష్యత్తు మీరు, మా భవిష్యత్తుని నిర్దేశిస్తున్నది మీరు.
మా అడుగులని నడిపిస్తున్నది మీరు. ప్రభువా, మా జీవితాలని మీకు సమర్పించుకోవటానికి మాకు కృపను దయచేయమని క్రీస్తు యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.